హలో ఫ్రెండ్స్, ఇది చికెన్ కర్రీ చేస్తున్నాను. కుర్మా చూడండి. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి, కొత్తిమీర, మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, చికెన్ అంతా ఇప్పుడు కడిగి పెట్టేసుకుందాము. గిన్నె పెట్టేసుకున్నాను. నూనె వేసి జీలకర్ర మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొబ్బరి పాలు, కొత్తిమీర, ఇదేమో పచ్చిమిర్చి, పుదీనా నూరు పెట్టేసుకున్నాం కదా, చికెన్ కడిగి పెట్టేసుకున్నా. జీలకర్ర, ఇప్పుడు జీలకర్ర వేసిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు జీలకర్ర వేసిస్తాను. నూనె కాగించేసి చూడండి, జీలకర్ర వేసేస్తున్నా. దొడ్డుప్పు, ఉప్పు ఎందుకు వేసాను అంటే చికెన్కి కొంచెం పట్టాలనేసి చికెన్ కూడా చూస్తున్నారా. చికెన్కి ఉప్పు ఎందుకు వేసాను అంటే చికెన్ కొంచెం లోపల నుంచి ఉడుకుతూ ఉంటుంది కదా కొంచెం, సో అది టేస్ట్ ఫ్లేవర్ పట్టడానికని. కొంచెం ఫ్లేవర్ పట్టాలి కదా, అంటే లోపల నుంచి పచ్చి పచ్చి ఉండకుండా అని వేస్తాను. చూడండి, సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను నేను. ఎలా ఉడుకుతుందో సిమ్లో పెడితే లోపల దాకా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని ఇంకోటి 5 days నేను ఏవి పెట్టలేదు ఫ్రెండ్స్, నాకు మూవీ షూటింగ్ ఉండింది అందుకని. సో ఇప్పుడైతే పసుపు వేసేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసేసాను. ధనియాల మసాలాను, నల్ల కాళీమిర్చి అంటారు కదా, మిరియాలు ఇవన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు, అందుకని అదే మసాలా దీంట్లో వేసాను. కొంచెం ఎక్కువ కాదు, మిరియాలు తక్కువ వేస్తాను కానీ ధనియాలు మాత్రం వేయింపి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ 3 మాత్రం. సో సగం అయితే ఉడికిపోయింది చికెన్, సగం హాఫ్ ఉడికింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మిర్చి పేస్ట్ వేస్తున్నాను. మిర్చి పేస్ట్ ఎందుకు వేస్తున్నా అంటే మిర్చి కూడా కారం పట్టాలి కదా, ఇంతకుముందు ఉప్పు ఎలా పట్టాలో ఇప్పుడు మిర్చి పట్టాలి కదా. మిర్చి, పుదీనా అనమాట. పుదీనా కూడా కొంచెం బాగా పచ్చి స్మెల్ రాకుండా అని దీంట్లో పట్టాను అనమాట. కొత్తిమీర కొబ్బరి పాలతో పట్టాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి మీరు ట్రై చేసి. ఇదేంటి చికెన్ పాలకుర్మా, అందుకని అంటే ఇన్వెన్షన్ అనేది నేనే చేసుకుంటాను, ఎవరిది కాపీ కొట్టి చెప్పట్లేదు నేను, నాది నేనే ఇన్వెన్షన్ చేసుకుని పెట్టుకుంటాను. అట్లా చూస్తున్నారు ఎంత బాగుందో. ఓ 7 days నాకు షూటింగ్ ఉండి నేను ఏది పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొబ్బరి పాలు వేసేస్తున్నాను. చూడండి, మధ్యలో వీడియోస్ పెడదాం అనుకున్నాను షూటింగ్వి, కానీ నాకు షూట్లో నాకు కొంచెం పెద్ద రోల్ అయ్యేటప్పటికి ప్రాబ్లం అయిపోయింది అన్నమాట. అసలు మొబైలే తీసుకెళ్ళలేదు నేను, బ్యాగ్లో పడేసి వెళ్ళిపోయాను. సో అందుకే నేను అసలు ఏ వీడియో కానీ నేను పెట్టలేకపోయాను. మధ్యలో అనుకున్నాను మూవీ షూట్ పెడతాను క్లిప్స్ని, కానీ అవ్వలేదు.
అంతే. అది కూడా విజయవాడలో షూటింగ్, ఇక్కడ కాదు. ఇంట్లో అయి ఉంటే అయిపోయేది, పెట్టేదాన్ని ఏదో ఒకటి. విజయవాడ వెళ్ళాను. వీడియోస్ పెట్టట్లేదని సపోర్ట్ చేయకుండా ఊరుకోకండి ఫ్రెండ్స్. చూడండి వీడియోస్ ఇప్పటి నుంచి నేను షూటింగ్వి కూడా పెడతాను. షూటింగ్ ఏంటంటే ఎడిటింగ్ టైం పడుతుంది, అక్కడ నాకు టైం లేదు, డే అండ్ నైట్ షూట్స్లోనే ఉన్నాను. సో అందుకని మూత పెట్టిన తర్వాత మొత్తం ఉడికించుకోండి చికెన్ని. సో మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కొబ్బరిపాల కుర్మా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.